తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షోగా బిగ్ బాస్ 7 సీజన్స్ కు సూపర్ హిట్ అయ్యింది. గత సీజన్ అయితే మరింత ఎక్కువ సక్సెస్ అయ్యింది. దాంతో సీజన్ 8 త్వరగా స్టార్ట్ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు నిర్వాహకులు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ లోకి వచ్చే కొందరు పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇక బిగ్ బాస్ లోకి వస్తాడు అంటూ ప్రచారం జరుగుతున్న వారిలో కామెడియన్ శకలక శంకర్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇక జబర్దస్త్ ద్వారా తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న శకలక శంకర్ ఆ తర్వాత సినిమాల్లో కూడా తన కామెడీ పంచాడు. మంచి కామెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. శ్రీకాకుళం యాసతో ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో కామెడీని పంచే శకలక శంకర్ బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్ గా వస్తాడని ప్రచారం. ఇక సీజన్ 8 లో ఎక్కువ స్టార్ సెలబ్రిటీస్ ఉండాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. అందుకే శకలక శంకర్ లాంటి స్టార్ కామెడియన్ ని తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. దానికోసం ఆయనకి భారీ స్థాయిలో పారితోషికాన్ని ఆఫర్ చేశారట. అంతేకాకుండా స్టార్ మేళ వచ్చే ప్రోగ్రామ్స్ తో పాటు హాట్ స్టార్ లో నిర్మించే హర్రర్ వెబ్ సిరీస్ లో కూడా శకలక శంకర్ కి ఛాన్స్లు ఉండేలా ఆఫర్ ఇచ్చారట. ఇక గత కొంతకాలంగా ఎక్కువ అవకాశాలు లేని శకలక శంకర్ కి బిగ్ బాస్ నుంచి ఆఫర్ రావడంతో సీజన్ 8 లో కంటెస్టెంట్ గా రావడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక శకలక శంకర్ గనక వస్తే ఖచ్చితంగా షోలో వినోదం పండే ఛాన్స్ ఉంది. గతంలో కూడా జబర్దస్త్ నుంచి వచ్చిన వారు వినోదాన్ని పంచారు. ఇప్పుడు జబర్దస్త్ లో చేసినటువంటి శకలక శంకర్ బిగ్ బాస్ లోకి వస్తే షో రేటింగ్ మరింత పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా షో మీద అంచనాలు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. మరి ప్రోగ్రామ్స్ అలాగే సినిమాలో బిజీగా ఉన్న శకలక శంకర్ బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇస్తాడా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఒకవేళ శంకర్ వస్తే కనుక గేమ్ ఎలా ఉంటుంది? అతను టాప్ 5 వరకు వెళ్తాడా? ఇక అలాగే టైటిల్ రేస్ లో ఉంటాడా లేదా అన్నది కూడా ఆసక్తి రేపుతోంది. ఇక బిగ్ బాస్ సీజన్ 8 ని కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఊహించని టాస్క్లు, హాట్ ఎలిమినేషన్ నామినేషన్స్ ప్రక్రియతో ఊహించని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, అలాగే వినోదాన్ని పంచే కొత్త రకం టాస్క్లు సీజన్ 8 ఉండబోతున్నట్లుగా సమాచారం. ఇక సీజన్ 8 కి కూడా కింగ్ నాగార్జున గారి మరొకసారి హోస్ట్ గా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక సీజన్ 7 ఫైనల్ తర్వాత జరిగిన గొడవల వల్ల ఈ షో మీద విమర్శలు వచ్చాయి. దాంతో బిగ్ బాస్ కి హోస్ట్ గా నాగార్జున తప్పుకుంటారు అన్న ప్రచారం జరిగింది. కానీ నిర్వాహకులు మాత్రం సీజన్ 8 కి కూడా నాగార్జున గారినే హోస్ట్ గా కొనసాగించబోతున్నట్లుగా ఫిలిం నగర్ నుంచి సమాచారం. ఇక దాంతో సీజన్ 7 ని మించి అద్భుతమైన హిట్ అయ్యేలా సీజన్ 8 ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట. అన్ని కుదిరితే జూలై చివరి వారంలో సీజన్ 8 స్టార్ట్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి స్టార్ కామెడియన్ శకలక శంకర్ బిగ్ బాస్ లోకి వస్తాడా? జూలైలో ఈ షో స్టార్ట్ అవుతుందా? సీజన్ 8 ఎలాంటి హిట్ అవుతుంది అనేది చూడాలి.